ఏపీలో ఎన్నికల వేళ వైఎస్ కుటుంబం హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి వివేక హత్య కేసు సీబీఐ చేతిలోకి వెళ్లిన తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయింది. ఆయన కుమారుడు సీఎం జగన్, కుమార్తె షర్మిల రెండు వర్గాలుగా విడిపోయి సార్వత్రిక ఎన్నికల్లో తలపడుతున్నారు. మరోవైపు తన తండ్రి వైఎస్ వివేక హత్య కేసులో 5 ఏళ్లుగా న్యాయం జరగలేదని, అందుకు జగనే కారణమంటూ ప్రజాక్షేత్రంలోకి షర్మిలతో కలిసి సునీత దిగారు. గడప పార్లమెంటు స్థానం నుంచి షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉండగా వైసీపీ నుంచి సీఎం జగన్ వైఎస్ అవినాష్ రెడ్డిని రంగంలోకి దింపారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని రక్షించడమే కాకుండా తిరిగి అభ్యర్థిగా రంగంలోకి దింపారంటూ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తన అన్న జగన్తో పాటు అవినాష్ రెడ్డిపై వాగ్బానాలను సంధిస్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న షర్మిల మే 1 నుంచి పోలింగ్ పూర్తయ్యేంత వరకు కడపలోనే మకాం వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు షర్మిలకు మద్దతుగా ప్రచారానికి రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ వేర్వేరు సమయాల్లో రాబోతున్నట్లుగా కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అలానే షర్మిల కోసం ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా రంగంలోకి దిగారు. క్రైస్తవ మత ప్రబోధకుడిగా పేరు తెచ్చుకున్న బ్రదర్ అనిల్ 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా కూడా తిరిగి వైసీపీకి మద్దతుగా క్రిస్టియన్స్ ను కూడగట్టే ప్రయత్నాన్ని చేశారు. ఇక విజయవంతం కూడా అయ్యారు. ఇప్పుడు ఆయనే వైసీపీకి వ్యతిరేకంగా క్రిస్టియన్ ఓటర్స్ ను ప్రభావితం చేసేందుకు సమావేశాలు పెడుతున్నారని అంటున్నారు. సీఎం జగన్ సతీమణి భారతి పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అవినాష్, జగన్లని గెలిపించాలని వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వేంపల్లిలో రెండో రోజు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట అవినాష్ రెడ్డి సతీమణి సమత కూడా ఉన్నారు. సమత తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి రాగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా జగన్, ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. For more videos like this, subscribe Big TV channel.